వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాజస్థాన్లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిపై ప్రియురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. యువకుడిని కిడ్నాప్ చేసి 3 రోజుల పాటు యువకుడిని బంధించినట్లుగా తెలుస్తోంది. విచక్షణ రహితంగా దాడి చేస్తూ కూడా ఆ యువకుడిని చిత్రహింసలకు గురి చేశారు ప్రియురాలి బంధువులని కూడా తెలుస్తోంది. బలవంతంగా మూత్రం దాగించిన అమానవీయ ఘటన అక్కడ చోటు చేసుకుంది. దాడికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. బాధితుడి ఫిర్యాదుతో భోపాల్ పోలీసులు కూడా కదిలినట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్ పోలీసుల సహకారంతో యువకుడికి రక్షణ కల్పించినట్లుగా తెలుస్తోంది. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు అయితే పోలీసులు ఇప్పటికే నమోదు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. సభ్య సమాజం తలదించుకునేలా రాజస్థాన్లో అత్యంత అమానవీయ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కేవలం తమ కుమార్తెను ప్రేమించాడన్న నెపంతో ఒక 18 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా. అక్కడితో ఆగకుండా 3 రోజుల పాటు ఆ యువకుడిని బందీగా ఉంచి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా బలవంతంగా మూత్రం దాగించారు అతనితో. ఇదెంత దారుణమైన ఘటన. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల రాక్షసత్వం కూడా ఒక్కసారిగా బయటపడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంత క్రూరంగా ఆలోచించారో, ఎంత దరిద్రంగా ఆలోచించారో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిని ప్రేమించిన పాపానికి వార్నింగ్ ఇవ్వచ్చు, కూర్చోబెట్టి చెప్పచ్చు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే అబ్బాయి పేరెంట్స్కి కూడా చెప్పచ్చు. ఎన్ని దారులున్నా కూడా వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తించారో కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ అమ్మాయి, ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దారుణానికి ఒడిగట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఆ అబ్బాయిని బంధించి 3 రోజులు అవుతుంది. 3 రోజుల తర్వాత కూడా ఆ అబ్బాయిని ఆ యూరిన్ తాగించడం ఎంత దరిద్రమైన పని చేస్తారో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదే వీడియో ఈరోజు నెట్టింట కూడా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సోను అనే యువకుడికి రాజస్థాన్లోని ఝలావర్ జిల్లా పులోరో గ్రామానికి చెందిన ఓ యువతితో కొన్ని రోజుల క్రితమే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్తే ఒప్పుకోరని భావించిన ఆ యువతి 15 రోజుల క్రితం భోపాల్ చేరుకుని సోనుతో కలిసి ఉంటుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె తిరిగి రాజస్థాన్కి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే కొద్ది రోజుల తర్వాత సదరు యువతి సోనుకు ఫోన్ చేసి తన్ను కలవడానికి రాజస్థాన్కి రమ్మని ఆ అమ్మాయి పిలిచింది. ఆమె మాటలు నమ్మిన సోను ఝలావర్ జిల్లాకు వెళ్ళాడు. బట్ అక్కడ అతనికి ఎదురైంది ప్రేయసి కాదు, ఆమె కుటుంబ సభ్యులు. ఆ సోను గ్రామానికి చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు అతన్ని ఒక్కసారిగా ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. ఒక రకంగా ఒక ఇంట్లో బంధించారు ఆ యువకుడిని. 3 రోజుల పాటు దారుణంగా హింసించారు. ఆ ఇంట్లో పెట్టా యువకుడిని విచక్షణ రహితంగా పిడుగుద్దులు గుద్దుతూ రాక్షసానందం పొందారు ఆ యువతి కుటుంబ సభ్యులందరూ కూడా. అంతటితో ఆగలేదే వాళ్ళు. అతన్ని తీవ్రంగా అవమానించాలనే ఉద్దేశంతో ఒక బీర్ సీసాలో ఆ మూత్రాన్ని నింపి దాన్ని అతడితో బలవంతంగా తాగించారు. ఈ దృశ్యాలన్నింటినీ వీడియో తీసి సోను కుటుంబ సభ్యులకు పంపించారు. ఇది ఇంకెంత దారుణమో ఒకసారి మీరు ఆలోచించండి. అసలు జనాలు ఎంత క్రూరంగా, ఎంత విచక్షణ కోల్పోయి, ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ వీడియోను చూసి నిర్ఘాంతపోయిన బాధితుడి కుటుంబం మొత్తం కూడా భోపాల్లోని కోలార్ పోలీసులను వాళ్ళందరూ ఆశ్రయించారు. ఈ ఘటనపై భోపాల్ పోలీసులు తక్షణమే స్పందించడం జరిగింది. రాజస్థాన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సోనును రక్షించి అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు అక్కడ పోలీసులు. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, అమానవీయ చర్యలకు సంబంధించిన వివిధ సెక్షన్స్ కింద నిందితులపై కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కూడా పోలీసులు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు.